హాయ్ అండి. అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు మంచి స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చానండి. స్టోరీ చాలా బావుంటుంది. ఇందులో కూడా నీతి బావుంటుందండి. మన అందరికీ కూడా ఈ నీతి వర్తిస్తుంది. మనం కూడా పాటించాలి ఇలాంటి విషయాలు కొన్ని. ఇక్కడ 20 ఏళ్ల యువకుడు ఒక ట్రైన్‌లో ప్రయాణిస్తూ ఉంటాడు. ఆయన ఒక కిటికీ పక్కన కూర్చొని బయటికి చూస్తూ ఉంటాడండి. అట్లా చూస్తున్న క్రమంలో పక్కనే వాళ్ళ నాన్నగారిని అరుస్తూ, నాన్న నాన్న ఆ చెట్లు చూడు భలేగా ఎనిక్కిపోతున్నాయి, భలే బాగున్నాయి నాన్న అని అరుస్తూ చూపిస్తూ ఉన్నాడంటండి. అప్పుడు వాళ్ళ నాన్న ఆ కొడుకు మాటలకి నవ్వుకుంటూ ఊరుకుంటాడండి. కానీ పక్కన కూర్చున్న యువజంట మాత్రము పిల్లగాడి వేషాలకి చూసి ఆశ్చర్యపోతూ ఉంటారండి. దాని తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ నాన్న 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 చూడు మేఘాలు భలేగా ఎనికెళ్తున్నాయి, మేఘాలు మనతో పాటే ప్రయాణిస్తున్నాయి, చాలా బాగుంది నాన్న నాన్న అని అరుస్తూ మళ్ళీ చూపిస్తూ ఉన్నాడండి. తండ్రి నవ్వుకొని ఊకుంటాడండి ఆనందంతో. అయితే కానీ పక్కన ఉన్న యువజంట మాత్రము ఆ కుర్రాడి వేషాలకి ఉండబట్టలేక, ఏమండి మీ అబ్బాయికి పిచ్చిగాని పట్టిందా అండి, అలా చేస్తున్నాడేంది, హాస్పిటల్లో చూయించండి అని చెప్తారండి. అయితే వాళ్ళ నాన్న నవ్వుతూ ఈ విధంగా అంటాడు, అవునమ్మా, హాస్పిటల్ నుంచి వస్తున్నాము, మేము హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యి వస్తున్నాము. మా వాడికి పుట్టుకతోనే గుడ్డి అండి. ఈరోజే చూపు వచ్చింది మా వాడికి, అందుకే అన్నీ చూస్తూ ఆశ్చర్యపోతున్నాడు. వాడు చూడడం ఇదే కొత్త కాబట్టి వాడు ఆనందంతో కేరింతలు కొడుతున్నాడు అని ఆ యువజంటకి చెప్తాడు. అప్పుడు ఆ యువజంట సిగ్గుతో తలదించుకొని పడతారండి. అంటే ఇందులో నీతి ఏంటంటే, ఎవరిని కూడా మనము ఒక అంచనా వేయొద్దండి. మనిషిని చూసి అంచనా వేయొద్దు, సలహాలు కూడా మనము ఇవ్వొద్దండి. ఎందుకంటే ఎవరు ఏ విధంగా ఉంటారో, ఎవరి టాలెంట్ ఏందో, ఎవరి లోపాలు ఏంటో అనేది మనకి తెలియదు కదండి. కాబట్టి చూసిన వెంటనే మనము జడ్జి చేయకుండా ఒక అంచనాకు వచ్చి వాళ్ళకి సలహాలు అనేది ఇవ్వకూడదండి. ఎవరి జీవితం అనేది వాళ్ళది. మనం ఎంతవరకు ఉండాలండి. అంతేలే కానీ ఇతరుల విషయంలో మనము ఏలు పెట్టకూడదండి. ఏలు పెడితే ఇలాంటి అవమానాలే జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకరిని చూసి అంచనాకి రావద్దండి. అసలు సలహాలు అనేవి మనము ఇవ్వకూడదండి. కాబట్టి అందరూ కూడా ఇది పాటిస్తారని అనుకుంటున్నాను.